అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 ఏప్రిల్ 17వ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం తేదీ 2025 ఏప్రిల్ 17వ తేదీ గురువారం బహుళ చవితి పగలు 3:24 వరకు ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఈరోజు సూర్యోదయం 6:02, సూర్యాస్తమయం 6:24, వర్జ్యం వచ్చేసి పగలు 12:05 నుండి 1:50 వరకు ఉంటుంది. మరియు దుర్ముహూర్తం ఉదయం 10 నుండి 11 వరకు మరియు రాహుకాలం పగలు 1:30 నుండి 3 వరకు ఉంటుంది. మరియు ఈరోజు శుభ సమయం ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఉంటుంది. కావున ఈరోజు బుధగ్రహానికి గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకోవాలి. మరియు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం. కావున ఈరోజు గ్రహచార గోచారంలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ యొక్క కుజుడు ధైర్యం, మొండితనం, సాహసం, ఎదిరించే మనస్తత్వం, భూములు మరియు గండాలు, ఆపదలు, వంద్యాదోషాలు, ఎర్రటి భూములు, రాగి ఇత్యాది విషయాలకు కారకుడు. అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలు కూడా కలుగుతాయి. కుజగ్రహం అనుకూలంగా ఉండి వ్యవహారంలో వ్యాపారంలో మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఆనందంగా ఉండాలంటే పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయం ఈ రాశి చివరిలో మనం చూద్దాం. కావున ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కుజ చంద్ర గ్రహాల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలగక అధికమైనటువంటి యొక్క నష్టం అనేది కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. మరియు రియల్ ఎస్టేట్ రంగంలో మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగాలలో పెట్టుబడులు పెట్టేవారికి అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. వ్యతిరేకమైనటువంటి సమస్యలు కలగగలవు. మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి మంచి ఫలితాలు లేక కొద్దిగా మనోవిచారానికి లోను కాగలరు. మరియు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి ఈరోజు అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. మరియు చిరుధాన్యం వ్యాపారులకు కొద్దిగా వ్యాపారం అనుకూలంగా ఉండక ఎక్కువగా ఇబ్బందులు కలిగేటువంటి గ్రహస్థితి కలదు. మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు, టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బోటిక్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, స్టడీ ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు అధికంగా చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. విద్యార్థులకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేక చదువు యందు కొద్దిగా శ్రద్ధ లేకుండా ఉంటారు. మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితిలో గురు శని గ్రహాల యొక్క అనుకూలంగా లేవు కాబట్టి ఆ యొక్క 2 గ్రహాలకి పూజలు జరిపించి శనగలు, నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు కుజగ్రహం అనుకూలంగా ఉండి ఈ యొక్క వ్యవహారంలో విద్యా ఉద్యోగ విషయంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి ఆవు పాలు, పళ్ళ రసాలతో అభిషేకం చేసి కందులు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు కుజునికి 7000 కుజగ్రహ జపం చేయించి 700 సార్లు కందులతో హోమం చేయాలి. మరియు కందులు దానం చేయడం వలన ఈ యొక్క రాశివారు శుభగ్రహ ఫలితాల చేత మంచి అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. వృషభ రాశి ఫలితాలు. దీనికి అధిపతి శుక్రుడు. శుక్రుని యొక్క గ్రహ బలం అనుకూలంగా లేకపోతే గృహ సౌఖ్యం ఉండక దంపతుల మధ్యలో మనస్పర్ధలు కలిగి ఉంటాయి. అధికంగా చికాకులు, విచారాలు, కోపం, మొండితనం, అగౌరవం, అపవాదులు ఇత్యాది ఫలితాలు కలగగలవు. కావున అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండాలంటే పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని ఈ రాశి చివరిలో మనం తెలుసుకుందాం. కావున ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో
ఈరోజు వీరికి ఎంతటి కష్టమైన పనైనా కాగలదు. ప్రతి ఒక్కరూ అనుకూలంగా ఉంటారు. మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మంచి లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు. ప్రతి ఒక్కరూ మీకు సహాయకులుగా ఉంటారు. శుక్రుడు అనుకూలమైనటువంటి యొక్క స్థితిలో ఉండటం వలన అధికమైనటువంటి యొక్క ధనరాబడి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి లాభాలు అనేటివి కలిగి ఆనందంగా ఉంటారు. వ్యవసాయ రంగంలో ధాన్యం వ్యాపారులకు, పాడి పరిశ్రమదారులకు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ యొక్క వ్యవహారంలో మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, బ్యూటీ పార్లర్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాబ్రికేషన్, స్టేషనరీ మరియు వంటలు ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. మెడికల్ మరియు న్యూట్రిషన్, డిజైనింగ్ మరియు డైటింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది. మరియు సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుఖమైన దాంపత్యం కలిగి ఉంటారు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దుబాయ్, సింగపూర్, మలేషియా, శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున వారు ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుక్రగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలగాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి 20,000 శుక్రగ్రహ జపం గావించి 2,000 సార్లు బెబ్బర్లతో హోమం చేయించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. మిథున రాశి ఫలితాలు. దీనికి అధిపతి బుధుడు. వ్యవహారం, వ్యాపారం, వాణిజ్యం, వధువు, చదువు, ఫైనాన్స్ ఇత్యాది విషయాలకు సంబంధించినటువంటి వాడు. బుధగ్రహం అనుకూలంగా లేకపోతే మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అధికమైన నష్టం అనేది కలుగుతుంది. వ్యతిరేకమైన ఫలితాలు కలిగి మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కావున ఈ యొక్క గ్రహచార పరిష్కారానికి మార్గం ఏమిటి అనేటువంటి ఒక విషయాన్ని ఈ వీడియో చివరిలో మనం తెలుసుకుందాం. ఈరోజు గ్రహచార గోచార స్థితిలో చంద్ర బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు. వృత్తి వ్యవహారములో మీరు అనుకున్నట్టుగా మంచి లాభాలు కలిగి ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండగలరు. వ్యవసాయ వాణిజ్య రంగంలో మరియు చిరు ధాన్యాలు, చిరు వ్యాపారాల వారికి అధికమైన ధన రాబడి కలిగి ఉంటుంది. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగంలో ఉన్నవారు కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటారు. ఇతరత్ర వ్యాపారాలు, కిరాణం, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, మగ్గం వర్క్ ఇత్యాది యొక్క వర్గం వారికి మరియు స్టేషనరీ ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి. మరియు సినీ, రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు. రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి శ్రమకు తగ్గ ఫలితం అనేది దక్కుతుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి లావాదేవీలు బాగా ఉంటాయి. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున బుధ గ్రహచార బలము చేత మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు బుధ గ్రహం అనుకూలంగా ఉండి వ్యాపారంలో వ్యవహారంలో అభివృద్ధి కలిగి అధికమైన ధనరాబడి కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు మరియు ఆకుపచ్చని వస్త్రం దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు కలిగి ఉండే 17,000 బుధగ్రహం జపం చేసి 1,700 సార్లు పెసర్లతో హోమం చేసి పెసర్లు మరియు స్వయంపాకం దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు. మంచి మనసు మరియు మనశ్శాంతి కలిగించేటువంటి గ్రహం. మాతృసుఖం, సుఖమైన భోజనం, ప్రతి ఒక్కరితో అనుకూలంగా ఉండటం, వస్త్ర వ్యాపారాలు, వెండి మరియు ముత్యాల వ్యాపారాలు ఇత్యాది విషయాలకు కారకుడు. మరియు అందమైన సరోవరాలు, సుందరమైన వనం, ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఇత్యాది యొక్క కారకుడు. కావున జాతకంలో మరియు గోచారంలో చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోతే మనశ్శాంతి కరువవుతుంది. మాతృవర్గం వారితో గొడవలు, సుఖమైన భోజనం లేక శరీర అనారోగ్య సమస్యలు రాగలవు. ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది. కాబట్టి గ్రహదోషాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి కుటుంబం మరియు వ్యవహార వ్యాపారములు అనుకూలంగా ఉండి అధికమైన లాభాలు కలగాలంటే
ఏమి చేయాలి, దాని పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని చివరిలో మనం చూద్దాం. కావున ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి చంద్రుడు మరియు శుక్రగ్రహముల యొక్క ఫలితాల చేత మీ యొక్క వ్యాపారములో వ్యవహారములో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలిగే గ్రహస్థితి కలిగి ఉంది. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు. కావున ఎక్కువగా నష్టం అనేది వాటిల్లగలదు. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు. మరియు భూ వ్యవహార సమస్యల యందు మంచి ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలుగుతుంది. భూమి కోర్టు సమస్యల యందు అనుకూలమైన ఫలితాలు రాక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. మరియు కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఫోటోగ్రఫీ మరియు ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి కొద్దిపాటి చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, స్టేషనరీ, ఫ్యాబ్రికేషన్, ఇంటీరియర్ ఇత్యాది యొక్క రంగం వారికి మరియు మెడికల్ రంగం వారికి గ్రహచార బలాలు అనుకూలంగా లేవు. కావున ఈ యొక్క రంగం వారికి కొద్దిపాటి ధన నష్టం అనేది కలగగలదు. మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, ఈరోజు ఉదయం 6 నుండి 8 లోపల కుజ శుక్రగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు మరియు బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు. కావున ఈరోజు శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి నువ్వులు మరియు మినుములు దానం చేసిన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. శుభం భూయాత్. సింహరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి రవి. అధికారం, వ్యవహారం, వ్యాపారం, వృత్తి, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ప్రభుత్వ ఉద్యోగాలు, పితృ సంబంధమైన విషయాలు, కీర్తి ప్రతిష్టలు, రాజకీయం, సంఘంలో పెద్దగా ఉండటం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. ఈ యొక్క రవిగ్రహం అనుకూలంగా ఉండి వ్యవహారంలో వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే, విద్యారంగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే మరి గ్రహచార స్థితిలో పరిష్కారం ఏమిటి అనేటువంటి ఒక విషయాన్ని మనం ఈ రాశి చివరిలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి రవి బుధ గ్రహచార బలం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటారు. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి. కంప్యూటర్ మరియు మోటార్ మెకానిక్, ప్రింటింగ్ మరియు ఇత్యాది యొక్క రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, కిరాణం, బ్యూటీషియన్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం, ఎంబ్రాయిడరీ, ఇంటీరియర్ ఇతరత్ర రంగం వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనరాబడి అనేది కలిగి ఉంటుంది. మరియు మెడికల్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఉత్తమమైనటువంటి యొక్క ఉన్నతమైన పదవి లభించే గ్రహస్థితి కలదు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరే ప్రయత్నం అనేది కలుగుతుంది. మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు. మంచిగా అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. భూ వ్యవహారముల యందు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు. కోర్టు, భూ వ్యవహారముల యందు మంచి ఫలితాలు రాగలవు. బంధులాభం, మిత్రుల కలయిక, వ్యవహారములో అనుకూలత కలిగి మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, జర్మనీ, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు విశేషంగా జాతకంలో రవి యొక్క బలం అనుకూలంగా ఉండి వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ, విద్యా ఉద్యోగంలో కానీ అనుకూలమైన ఫలితాలు, ఆనందమైన జీవనం గడపాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు దానం చేయాలి. మరియు కెంపు అనేటువంటి ఒక రత్నాన్ని సేకరించి వెండిలో కానీ బంగారములో కానీ పొదిగించి పూజించి ధరించిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. కన్యా రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. గ్రహచార గోచార స్థితిలో ఈ రోజు వీరికి బుధుని యొక్క గ్రహస్థితి వలన స్నేహితుల వలన, బంధువుల వలన కలయిక ఏర్పడి వారితో కలిసి ఆనందంగా ఉండగలరు.
సుఖమైన దాంపత్య జీవనం గడపగలరు. మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటారు. అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి వృత్తి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ ఎన్నడూ లేని విధంగా మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. విద్యార్థులు మంచి చాకచక్యంతో ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరగలదు. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించేటువంటి గ్రహచార స్థితి కలదు. ఈరోజు గ్రహచార గోచార బలం బావుగా ఉండటం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు. ఎట్టి పరిస్థితిలోనైనా కానీ మీరు అనుకున్నటువంటి పనులు కాగలవు. నిత్యావసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి ఫలితం అనేది కలుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టుట, స్థలం కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉండుట ఇత్యాది ఫలితాలు కలగగలవు. వ్యవసాయ వాణిజ్యం మరియు పాడి పరిశ్రమదారులకు కొద్దిపాటి లాభాలు కలిగి ఉన్నాయి. ఎలక్ట్రికల్, కంప్యూటర్ మరియు ఇత్యాది రంగం వారికి, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. మరియు బ్యూటిషియన్, కంప్యూటర్, ఎంబ్రాయిడర్, డిజైనింగ్, టైలరింగ్ ఇత్యాది రంగం వారికి గ్రహస్థితి బాగుగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరియు ఈరోజు సినీ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి ఉన్నాయి. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాలలో ఉన్నవారికి అక్కడి ప్రాంతీయ గ్రహస్థితి ప్రకారంగా శని, బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి వారి వారి రంగాలలో మంచి అభివృద్ధి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు కావున వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ, విద్యా ఉద్యోగంలో కానీ ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే, అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చెయ్యాలి. చెడు గ్రహచార ఫలం ఎక్కువగా ఉంటే గనక 17,000 బుధగ్రహ జపం చేయించి 1700 సార్లు పెసర్లతో హోమం చేయించి పెసర్లు దానం చేయాలి. దాని వలన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. తులారాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వాహనాలు, వ్యాపారాలు, మద్యం, పానీయాలు, గృహం, స్థలాలు, ఫ్యాక్టరీలు, కళత్రం అనగా దాంపత్యం, సుఖం, పరిశ్రమలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. ఈ యొక్క గ్రహం అనుకూలంగా లేకపోతే గనక అనేక రకాలైనటువంటి యొక్క కష్ట నష్టాలకు గురి చేస్తాడు. మానసికమైనటువంటి యొక్క ఇబ్బందులకు ఎక్కువగా గురి చేస్తూ ఉంటాడు. దాంపత్యంలో అనేక రకమైనటువంటి సమస్యలు ఏర్పడగలవు. అపవాదులు, మత్తు పదార్థాలకు అలవాటు కావడం, అభివృద్ధి లేకపోవడం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి అశాంతికి గురి చేసేటువంటి యొక్క పరిస్థితిని కలిగిస్తాడు. కావున ఇత్యాది చెడు ఫలితాలు అన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి, దాని పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ రాశి చివరిలో మనం చూద్దాం. ఏ నక్షత్రాలు ఏ రాశికి ఏ పేర్లు అనేటువంటి కలుగుతాయో అటువంటి యొక్క నామ నక్షత్రాల వివరాలు ఈ యొక్క కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి వాటిని చూడండి. ఈరోజు శుక్రగ్రహం యొక్క శుభ దృష్టి వలన అనేకమైనటువంటి శుభ ఫలితాలు కలిగి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మీ యొక్క మంచితనం వలన ప్రతి వారు మీతో మర్యాదగా గౌరవంగా నడుచుకుంటూ ఉంటారు. దంపతుల మధ్యన మంచి ప్రేమ అనురాగం అనేది కలిగి ఉంటుంది. మంచి లాభాలు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు లాభసాటిగా ఉంటుంది. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, బ్యూటిషియన్ మరియు స్టేషనరీ, చేనేత, వస్త్ర వ్యాపారాలు ఇటువంటి యొక్క రంగాల వారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు రాగలవు. అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్, మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుక్రుడు బలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో, విద్యా వ్యవహారములో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి గ్రహచార దోష నివారణ కలిగి
అధికమైనటువంటి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి ఆవు పాలతో తేనెతో అభిషేకం చేసి బొబ్బెర్లో దానం చేయాలి, స్వయం పాకం దానం చేయాలి. మరియు శుక్రగ్రహం యొక్క జపం 20,000 జపం చేసి 2,000 సార్లు బొబ్బెర్లతో నెయ్యితో హోమం చేసి మంచి వజ్రాన్ని 10 సెంట్లు కల దానిని సేకరించుకొని వెండిలో కానీ బంగారములో కానీ పొదిగించి దానిని జపం చేసి దానిని ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. శుభం భూయాత్. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు. భూమి, స్థలం, రాగి, పగడం, గనులు, ఎర్రని భూములు, ఎర్రని పంటలు, ఎర్రని వస్తువులు, వ్యాపారం, కందులు, ఎర్రచందనం, శ్రీగంధం, పగడాలు, వివాహం, దాంపత్య సుఖం, నాగదోష పరిహారాలు, కుజదోషాలు, దెబ్బలు, పోరాటాలు, రాజుల యొక్క లక్షణాలు ఇత్యాది విషయాలకు కారకుడు. కుజగ్రహం జాతకంలో కానీ గోచారంలో కానీ అనుకూలంగా లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు కలగజేస్తాడు. దెబ్బలు తగలడం, దాంపత్య సమస్యలు తలెత్తడం, బంధువులతో విరోధం, నాగదోషాలు, అన్నదమ్ములతో కలహాలు ఇత్యాది యొక్క చెడు ఫలితాలు కలుగుతాయి. కావున అధికంగా మంచి ఫలితాలు కలిగి మీ యొక్క వ్యవహారములో వ్యాపారములో అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి, పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ రాశి చివరిలో మనం చూద్దాం. మరియు ఏ నక్షత్రాలకు ఏ పేర్లకు ఈ రాశి అవుతుంది అనేటువంటి యొక్క విషయాన్ని కింద డిస్క్రిప్షన్లో పెట్టడం అనేది జరిగింది కాబట్టి అది ఓపెన్ చేసి చూడండి, పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. కావున ఈరోజు గ్రహచార గోచారములో వీరికి కుజ మరియు చంద్రగ్రహ ఫలితాల చేత అధికమైనటువంటి యొక్క ఆవేశం, కోపం, చికాకులు మరియు అందరి మీద అరవడం ఇత్యాది యొక్క చెడు ఫలితాలు మరియు కలిగి ఉంటాయి. మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి చెడు ఫలితాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. ప్రతి ఒక్క పనిలో మీకు ఎదురు దెబ్బలు అనేటివి తగులుతూనే ఉంటాయి. ఏదో చేయడానికి వెళ్తారు, ఆ యొక్క పనిలో వ్యతిరేకం అవుతుంది. ఎవరితోటైనా మాట్లాడడానికి వెళితే కానీ మీతో వారు వ్యతిరేకంగా మారిపోయి చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉంటారు. మరి కోర్టు ఇత్యాది యొక్క విషయాలందు మీకు మంచి ఫలితాలు రాక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు గ్రహస్థితి అనుకూలంగా లేదు. మరియు కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్ మరియు బ్యూటీషియన్ మరియు మెడికల్ రంగంలో ఆయుర్వేదం, న్యూట్రిషన్, డైటింగ్ ఇత్యాది రంగంలో వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున మరియు ఎలక్ట్రికల్, మోటారు, డ్రైవింగ్, ఇంజనీరింగ్, వెల్డింగ్ మరియు వైండింగ్ ఇత్యాది రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరియు వైదిక పురోహితుల వృత్తుల వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు కలవు. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కావున గ్రహదోష నివారణ జరిగి సుఖంగా ఉండాలంటే పూజ మరియు రాహు గ్రహ జపాలు జరిపించి పూజలు చేసి అభిషేకాలు జరిపించి మరియు కందులు, మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరి కావున విదేశాలలో నివసించే వారికి మరియు సింగపూర్, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుక్ర శని గ్రహముల యొక్క పూజలు జరిపించి బొబ్బెర్లు, నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. మరి కావున కుజగ్రహం అనుకూలంగా ఉండి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ విద్యా ఉద్యోగంలో కానీ అభివృద్ధి కలిగి ఉండాలంటే మరియు దాంపత్య సుఖం, అధికమైన ధనలాభం కలిగి అష్టైశ్వర్యాలు కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి పళ్ళ రసముతో అభిషేకాలు చేయించి ఎర్రని పూలతో అర్చన చేసి కందులు, బియ్యం, ఆకుకూరలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు 3 క్యారెట్ల పగడాన్ని ఉన్నదానిని చూసుకొని వెండిలో కానీ బంగారంలో కానీ పొదిగించి ధరించిన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరియు దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి ఈ రాశి వారు ఈ యొక్క మంత్రాన్ని జపం చేసుకోవడం వలన ఆ యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి. ఆ మంత్రం ఏంటో చూద్దాం. మర్కటేశ మహోత్సాహ సర్వశత్రు వినాశక శత్రువుని సంహార మాంరక్ష శ్రియం దాపయమే ప్రభు అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి. మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. శుభం భూయాత్. ధనుస్సు రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి గురువు. బంగారం, ధాతువులు, నిధులు, వ్యవహారం, దాంపత్యం, పిల్లలు, ఆధ్యాత్మికమైన జీవనం, భక్తి మరియు యజ్ఞయాగాది కార్యాలు,
దైవ పూజ, భోగం, కామవాంఛలు ఇత్యాది కారకుడు కావున గురువు అనుకూలంగా ఉండి మీ వ్యాపారములో, వ్యవహారములో, విద్యా ఉద్యోగంలో, దాంపత్య జీవనములో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ఏమి చేయాలి, ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలు వీడియో చివరిలో మనం చూద్దాం. మరియు ఏ పేర్లు ఏ నక్షత్రాల వారికి ఏ రాశి అవుతుందో క్రింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది కాబట్టి దానిని చూడండి, పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు గురు చంద్ర గ్రహచార విశేషము చేత అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కుటుంబంలో చికాకులు, అధికమైన ఆలోచన, విచారం ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి. వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ అధికమైన నష్టాలు రాగలవు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికమైనటువంటి ఎదుగుదల లేక కొద్దిగా నష్టాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. కంప్యూటర్, ఎలక్ట్రికల్ ఇత్యాది రంగంలో మంచి ఫలితాలు లేక కొద్దిగా నష్టం అనేది రాగలదు. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, స్టేషనరీ, మగ్గం వర్క్ ఇత్యాది రంగంలో వారికి, కంప్యూటర్ మరియు ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ మరియు డైరెక్షన్ ఇత్యాది రంగం వారికి గ్రహచార గోచార స్థితి అనుకూలంగా లేవు. కావున మీరు చేయవలసిన పని గురువు మరియు రాహుగ్రహాలకు పూజలు జరిపించి శనగలు మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు. మరియు విదేశంలో ఉన్నవారికి గురు శనుల యొక్క గ్రహచార విశేషము చేత వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. కావున గురుగ్రహానికి, శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు, బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విశేషంగా గురువు అనుకూలంగా ఉండి వృత్తి, వ్యవహార, వ్యాపారములో, విద్యా ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి దాంపత్య సుఖం కలిగి మంచిగా ఉండాలంటే ప్రతి గురువారం అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చెయ్యాలి. మరియు 16,000 గురుగ్రహ జపం చేయాలి. కనక పుష్కరాగం పూజించి ధరించాలి. పసుపు రంగు పూలతో గురువును పూజిస్తూ ఉండాలి. దాని వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శని. ఈ యొక్క శని ఆరోగ్యం, సుఖం, సౌఖ్యం, సంతానం, జీవన విధానం, వ్యవహార, వ్యాపారాలు, దాంపత్య వైభవం ఇత్యాది విషయాలకు కారకుడు. మరియు దాంపత్య విరోధం, వ్యవహార నష్టం, జీవన విధానంలో మార్పులు, అధికమైన ధన నష్టం, అపవాదులు, అగౌరవం, దృష్టి దోషాలు కలిగి జీవన విధానంలో మార్పులు అనేటివి రాగలవు. కావున శని గ్రహం అనుకూలంగా లేకపోతే అధికమైనటువంటి యొక్క ఇబ్బందులను కలిగిస్తాడు. కావున మీ యొక్క వృత్తి, వ్యవహార, వ్యాపారంలో అధికమైనటువంటి ధనలాభం కలగాలంటే ఏం చేయాలి, శని గ్రహ పరిష్కారం ఏంటి అనే విషయాన్ని ఈ రాశి చివరిలో చూద్దాం. కావున ఏ పేర్ల వారికి, ఏ నక్షత్రాల వారికి ఏ రాశి అవుతుందో క్రింద డిస్క్రిప్షన్లో పెట్టడం అనేది జరిగింది కాబట్టి పూర్తి వివరాలు దాంట్లో తెలుస్తాయి, చూడండి. కావున ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శని మరియు రాహుగ్రహాలు అధికమైనటువంటి విపత్తులను కలిగించి ఇబ్బందులను గురి చేయగలడు. వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు. డబ్బుకు అధికమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలుగుతుంది. వ్యవసాయం, పాడి పరిశ్రమదారులకు కొద్దిపాటి నష్టం అనేది వాటిల్లగలదు. మరియు కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ ఇత్యాది యొక్క రంగంలో కొద్దిగా లాభసాటిగా ఉంటుంది. మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైన్, స్టేషనరీ, ఫ్యాబ్రికేషన్, ఇంటీరియర్, టైలరింగ్, మగ్గం వారికి ఇత్యాది రంగం వారికి కొద్దిగా నష్టాలు అనేటివి కలిగే గ్రహస్థితి అనేది కలదు. కావున ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి శని మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు చేసి నల్ల నువ్వులు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు రాగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దుబాయ్, సింగపూర్, మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి చెడు ఫలితాలు కలవు. కావున రాహుగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి ఆ యొక్క గ్రహానికి పూజ చేసి మినుములు దానం చేయడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శని గ్రహం జాతకంలో అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో, వ్యవహారంలో, విద్యా ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి దాంపత్యంలో సుఖశాంతులు కలిగి సుఖంగా సంతోషంగా ఉండాలంటే మీరు చేయవలసిన పని
శనివారం శనీశ్వరునికి నల్ల నువ్వులు నువ్వుల నూనెతో అభిషేకం చేసి మరియు కొబ్బరి నీళ్లు గంగాజలంతో అభిషేకం చేసి నీలిరంగు పూలతో అర్చన చేసి నల్ల నువ్వులు మరియు నువ్వుల నూనె దానం చేసిన మంచి ఫలితాలు కలిగి అనుకూలమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. కుంభరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శని. ఇతను జీవన విధానంలో ప్రత్యేకమైన మార్పులు చేసేటువంటి యొక్క గ్రహం. అతి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను కలుగజేసేటువంటి వాడు. ఆ యొక్క బాధలను విముక్తి చేసేవాడు. చెడు ఫలితాలను కలిగించి మళ్ళీ శుభ ఫలితాలు కలిగించేవాడు. మరి కావున ఉన్నతమైనటువంటి యొక్క స్థానంలో ఉన్నవారినైనా అతి నీచమైనటువంటి స్థానానికి తీసుకెళ్లేటువంటి యొక్క గ్రహం. కావున శని గ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వృత్తి వ్యవహార వ్యాపారములో మంచి ఫలితాలు కలగాలంటే ఏమి చేయాలి, దానికి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాలను ఈ రాశి చివరిలో చూద్దాం. మరియు ఏ నక్షత్రాలకు ఏ పేర్లకు ఏ రాశి అవుతుందో అనేటువంటి యొక్క విషయాలను కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. కాబట్టి దానిని ఓపెన్ చేసి చూడండి, అన్ని వివరాలు మీకు తెలుస్తాయి. ఈరోజు గ్రహచార గోచారములో శని బుధుల యొక్క కలయిక వలన అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. ఈరోజు మంచి ధనలాభం కలిగి ఉంటుంది. వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు కలగగలవు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదులందు మంచి లాభాలు కలిగి ఉంటాయి. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు కొద్దిపాటి లాభాలు కలగగలవు. విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు కలిగజేసేటువంటి ఒక రోజు. ఉద్యోగంలో ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి శుభమైనటువంటి స్థానం కలిగేటువంటి గ్రహస్థితి కలదు. ఈరోజు మంచి ఫలితాలు అనేటివి ఎక్కువగా కలిగి ఉంటాయి. ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి స్థితి కలదు. కిరాణం, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, స్టేషనరీ ఇత్యాది రంగంలో వారికి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. మెడికల్ రంగంలో న్యూట్రిషన్ మరియు డైటింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి లాభాలు మంచిగా ఉంటాయి. కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు శుభగ్రహ స్థితి వలన అధికమైనటువంటి ధన లాభం కలిగి ఉంటారు. సినీ రాజకీయ రంగం వారికి మరియు మంచి అవకాశాలు అనేటివి ఉన్నాయి. విదేశాలలో నివసించే వారికి శని బుధ గ్రహాల యొక్క శుభస్థితి వలన ఏ రంగంలో ఉన్నవారికైనా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సుఖంగా ఉండగలరు. వృత్తి, వ్యవసాయ, వాణిజ్య వ్యాపారులకు, పాడి పరిశ్రమదారులకు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. మరియు అన్ని రంగముల వారికి గ్రహచార గోచార స్థితిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, మలేషియా, దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహచార శుభస్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. జాతకంలో శని అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ విద్యా ఉద్యోగంలో అనుకూలంగా ఉండి అధికమైనటువంటి లాభాలు కలిగి దాంపత్య సుఖం కలిగి ఆనందంగా ఉండాలంటే ప్రతి శనివారం శనిగ్రహ జపం 20,000 జపం చేయించి 2,000 సార్లు తిలహోమం చేసి ఆవు పాలు, నువ్వుల నూనె, నల్ల నువ్వులతో శనికి అభిషేకం చేసి నల్ల నువ్వులు, బెల్లం, నువ్వుల నూనె దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు ఇంద్రనీలం అనేటువంటి యొక్క రత్నాన్ని సేకరించుకొని వెండిలో కానీ బంగారములో కానీ పొదిగించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. మీనరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి గురువు, ధనకారకుడు, పుత్రకారకుడు, గనులు, బంగారం, ధనం, ఐశ్వర్యం, దంపతులు, వ్యవసాయం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే మరి ఏం చేయాలి, దానికి పరిష్కార మార్గం ఏమిటి అనే విషయాన్ని ఈ రాశి చివరిలో మనం చూద్దాం. మరియు ఏ నక్షత్రాలకు ఏ పేర్ల వారికి ఏ రాశి అవుతుందో ఈ క్రింద డిస్క్రిప్షన్లో పెట్టడం అనేది జరిగింది. కావున దానిని చూడగలరు. ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు గురుగ్రహం యొక్క మంద దృష్టి వలన చికాకులు, మానసికమైనటువంటి ఒక ఆందోళన, విచారం, కోపం, ఆవేశం ఇత్యాది యొక్క ఫలితాలు కలుగజేస్తాడు. మరి గొడవలు, ఫైనాన్సు, ధన రాబడి తక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి నష్టం కలిగించేటువంటి గ్రహస్థితి అనేది కలదు. భూముల గురించి తగాదాలు ఏర్పడగలవు. బంధువులతో
వైరం ఏర్పడుతుంది ఇత్యాది యొక్క చెడు ఫలితాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అధికమైన నష్టం అనేది కలుగుతుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్ మరియు ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలవు. మరియు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, మగ్గం వరకు వారికి, వ్యాపారాలు, కిరాణం, స్టేషన్ ఇత్యాది రంగం వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా నష్టం అనేది కలుగుతుంది. మరియు సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు ఈరోజు తక్కువగా ఉన్నాయి. విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి బావుగా లేకపోవడం వలన అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలు కలిగి ఉంటాయి. కావున రాహుగ్రహానికి పూజలు జరిపించి మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. గ్రహచారంలో గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో, వ్యవహారంలో, విద్యా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి దాంపత్య సుఖం కలిగి అనుకూలంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు గురుగ్రహానికి 16,000 జపం మరియు 1600 సార్లు శనగలతో హోమం చేసి నెయ్యితో హోమం చేసిన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మంచి శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్.